పెంచిన బస్ పాస్ ఛార్జీలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలు ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో బస్ భవన్ను ముట్టడించారు. ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో హోరెత్తించారు. వద్దురా నాయనా కాంగ్రెస్ పాలన అంటూ నిప్పులు చెరిగారు. ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ విద్యార్థులకు ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చాలని డిమాండ్ చేశారు. విద్యార్థులకు బస్ పాసుల్లో రాయితీ ఇవ్వాల్సిన ప్రభుత్వం పెంచడం ఏంటని ప్రశ్నించారు. ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున ఇక్కడికి ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలు, నాయకులు, సీనియర్ నాయకులందరూ ఇక్కడికి బస్ భవన్ దగ్గరికి చేయడం జరిగింది. మీ అందరికీ తెలిసిన విషయమే, ప్రజాప్రభుత్వం, ప్రజాపాలన వచ్చిన కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలలో ఒక హామీ అయిన మహాలక్ష్మి స్కీమ్ కింద ఆడవారికి అందరికీ 50% రాయితీ ఫ్రీ బస్ ఇస్తున్నామని చెప్పి ఏదైతే వాగ్దానం చేశారో అమలు చేశారు. కానీ ఇప్పుడు దాని భారం అంతా ప్రజలపైన మోపుతున్నారు. ముఖ్యంగా పురుషులపైన మోపుతున్నారు, విద్యార్థులపైన మోపుతున్నారు. ఎప్పుడూ లేనంత విధంగా మూడేళ్లకి డీజిల్ ఛార్జీలు పెరగలేదు, పెట్రోల్ ఛార్జీలు పెరగలేదు. గత 2020 నుంచి ఇప్పుడు 2022 నుంచి ఇప్పటికి చూసుకున్న అయినా కాంగ్రెస్ ప్రభుత్వం సుమారు స్టూడెంట్ పాసుల పైన 50% 400 ఉన్న స్టూడెంట్ ఆర్డినరీ బస్ పాస్ ఇప్పుడు 600 రూపాయలకి చేశారు. ఇంత భారం మీరు స్టూడెంట్ల పైన ఎలా మోపగలుగుతారు? స్టూడెంట్ అందరూ మారుమూల ప్రాంతాలకు వెళ్ళి ఇంజనీరింగ్ కానీ డిగ్రీ కానీ చదువుకునే వాళ్ళు, లేదా అక్కడెక్కడో మారుమూల ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు సిటీకి బయలుదేరి వచ్చి ఇక్కడ చదువుకోవాలి. అలాంటిది మీరు వాళ్ళపైన భారం మోపాల్సిన అవసరం ఏంటి? దీనిపైన మేము పోరాడతాము. మేనేజింగ్ డైరెక్టర్ విసి సజ్జన్నర్ గారికి ఈరోజు మెమరాండం అందజేయడానికి వచ్చాము. దీన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలి. ప్రజాపాలన అంటే ప్రజాపక్షం ఉండాలి, ప్రజల కోసం ఉండాలి. కానీ ఒకవైపు ఒక పాకెట్లో మీకు ఫ్రీగా ఇస్తున్నామని చెప్పి మహిళలకి చెప్పి ఇంకోవైపు పురుషుల దగ్గర నుంచి డబ్బులు లాక్కుంటున్నారు. ఇది మీరు గమనించాలి, మహిళలందరూ కూడా గమనించాలి. మీ ఇంట్లో ఇప్పుడు ప్రతి ఒక్క అవ్వ, అక్క, అమ్మ ఎవరున్నా మీరు బస్సు వాడుతున్నారు ఫ్రీ అంటే అది ప్రభుత్వం ఇవ్వట్లేదు మీకు ఫ్రీ. పురుషులు వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు ప్రభుత్వం.